అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో అక్కడ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చూస్తూనే ఉన్నారు కదా, ఇక్కడ వాటర్ అనేది ఏ విధంగా వస్తుందో. ఇలాంటి వాటర్లో మంగళపాలెం ప్రజలు ఊర్లోకి ఏ విధంగా నడుచుకొని వెళ్తారనే ఒకే ఒక ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ ఒక పోటెత్తిన ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే ఈ మంగళపాలెం గ్రామం ఉందో ఆ యొక్క ప్రజలు, ఇక్కడ ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కూడా ఉన్నారు. ఏదైతే మన గ్రామ పెద్ద అయిన మాజీ ఎంపీటీసీ అయిన చిన్నప్ప గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యని పరిష్కారం ఏ విధంగా చూపాలని మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి, నేను ఎక్స్ ఎంపీటీసీ పొలమచెట్టు చిన్నప్పని. అంతకుముందు మా ఊర్లో నుంచి గేటుకు వచ్చేసరికి 1 కిలోమీటర్ అండి. రైల్వే గేట్ ఉన్నప్పుడు గేట్ ఎత్తివారు, దర్జాగా వెళ్ళిపోయారు. గేట్ మూసేస్తుంటే అత్యవసరమైతే చూసుకొని వెళ్ళేవారు. ఎవరికి ఏ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ఈ గేట్ తీసేసి ఇది పెట్టడం వల్ల చూసుకొని వెళ్తున్నారు నడిచేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే బ్రిడ్జి ఇక్కడ ఇచ్చారు. ఇది ఇటు నుండి 1 కిలోమీటర్, అటు నుండి 1 కిలోమీటరు, పైపెచ్చి ఊర్లో నుండి ఇక్కడికి 1 కిలోమీటరు, ఇది 1 కిలోమీటరు. ఎల్లు రాను 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. బళ్ళున్న వాళ్ళు అయితే ఎలాగైనా వెళ్ళిపోతారు. నడిచి వచ్చేవాళ్ళు, ముసలోళ్ళు, మునగోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇకపోతే కిందన చూడండి వాటరు, ఈ వాటర్ చూడండి, ఇది కుళ్ళు కాలువ లాంటిది. ఇందులో నడిస్తే కాలు గజ్జిలై కూడా వచ్చేస్తాయి. నడిచుకెళ్ళినప్పుడు దీనికి తగలకుండా ఉండదు అండర్ గ్రౌండ్లోనూ. ఇక్కడ నీరు ఎక్కువైపోయి కొండ చిలువలు కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ రాత్రులు కొండ చిలువలు తిరుగుతున్నాయి. ఒకరు చూసిన వాళ్ళు అవుతారు. మా ప్రజెంట్ వార్డు మెంబరు, ఎంపీటీసీ అయిన వాళ్ళ కారు కూడా మునిగిపోయి పాడైపోయి ఒక 30,000 40,000 ఖర్చు అయింది. అందుచేత దయచేసి ఇది హైట్ కూడా తక్కువ, 108 కూడా రానే కష్టంగా ఉన్నది. ఇది లారీలు అయితే రావు. లారీలు పైన డంప్ చేసి ట్రాక్టర్లతో ఇసుకది మళ్ళీ లోపల తెచ్చుకుంటారంటే డబ్బులు ఖర్చు వాళ్ళకి ప్రయాణానికి. అయితే చూశారు కదా, చిన్నప్ప గారు చెప్పిన విషయం చూస్తుంటే ఇక్కడ పాములు తిరుగుతున్నాయి, బళ్ళు కూడా మునిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. దాంతోపాటు ఎవరైనా వృద్ధులు లాంటి వాళ్ళు వస్తే పడిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకప్పుడు గేట్ ఉంటేనే బాగుండేది. ఇది వచ్చిందో దీని తర్వాత చాలా అవస్థలు పడుతున్నాం. దాంతోపాటు ఏదైతే అంబులెన్స్లు వచ్చినా సరే హైట్ తక్కువ ఉండడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఎవరైనా ఎమర్జెన్సీ అయితే మంగళపాలెం ప్రజల పరిస్థితి ఏంటి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే మన ముందు మాజీ సర్పంచ్ జగ్గారావు గారు ఉన్నారు, అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మంగళపాలెం గ్రామం పూర్వం నుండి కూడా ఈ రైల్వే ట్రాక్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ గ్రామం ఇప్పుడే కాదు, పూర్వం నుండి కూడా చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. అలాగే పూర్వం మాకు మంగళపాలెం జంక్షన్లో ఈ రైల్వే పక్కనే ఒక గేట్ ఉండేది. ఆ గేటు మనకు వెళ్ళినప్పుడు ఆ గేట్ నుండి కూడా ట్రాఫిక్ అంతరం అయిపోతే గ్రామంలోకి పిల్లనివ్వడానికి కూడా చాలా జనం పైనుండి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడేవారు. ఇబ్బంది పడినప్పుడు అండర్ గ్రౌండ్ కావాలని ఆ రోజుల్లో కూడా మేము పేచీ పెట్టడం జరిగింది. అయితే అండర్ గ్రౌండ్ అనేది కనీసం ఒక 10-20 అడుగులు లేదా 30 అడుగులు లేదా 2 మీటర్లు 20 మీటర్ల దగ్గరలో ఇచ్చినట్లయితే మాకు ఇబ్బంది లేకపోను. సుమారు 2 కిలోమీటర్లు ఈ అండర్ గ్రౌండ్ ఇవ్వడం వల్ల నడకవంతునికి మాత్రం మాకు ఇస్తే సరిపోద్దని ఒక ఆలోచన. అయితే గ్రామ యువతంతా మా పెద్దలు డిమాండ్ చేస్తారు, మీరు పట్టించుకోలేదని. కానీ ఈరోజు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. మిగతా కూడా వాళ్ళు కూడా స్పందించి మా గ్రామ కష్టాలు మీ దృష్టిలో పెడుతున్నాం, మీరు దయించి మా గ్రామాన్ని అర్థం చేసుకుంటారని. సుమారు 6,000 జనాభా ఉన్న గ్రామం ఇది. అందుచేత దయించి మీరు ఎలాగైనా స్పందించి మా గ్రామ కష్టాలు తీరుస్తారని. మాకు కావాల్సింది వాకింగ్ సిటీ ఇస్తే సరిపోద్ది. వాకింగ్ ఇవే అంటే కింద లేవని పైలు కానీ ఏదో ఒకటి ఇచ్చినట్లయితే బాగుంటుందని మా మంగళపాలెం తరపున మా ఉద్దేశం. అది ఏదైతే మాజీ సర్పంచ్ జగ్గారావు గారు ఏమంటున్నారంటే సుమారు 6,000 మంది ఉన్న గ్రామ జనాభా ఏ విధంగా ఇక్కడ రాకపోకలు చేస్తారు, వీలైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే నడకడానికి మాకు బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అయితే మన స్థానిక ఎంపీటీసీ భర్త అమ్మ సీని గారిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఆయన ఎన్నో పిటిషన్లు పెట్టి ఉన్నారు, ఆల్రెడీ ఎన్నో మందికి మెమోరాండం కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అండి. ఈరోజు మా గ్రామానికి మా గ్రామ యువత స్పందనే ఈ స్పందన. ఎందుకంటే పెద్దలుగా మేము మా గ్రామం ఎక్స్ సర్పంచ్ కానీ ఎక్స్ ఎంపీటీసీ గారు కానీ మేము పదవులు ఉన్న వాళ్ళం కానీ ఇది ఈరోజు స్టార్ట్ చేసాం పోరాటం. 2020 నుంచి మేము స్టార్ట్ చేసాం. 2020లో అప్పుడున్న డిఆర్ఎం గారు రిప్రజెంటేషన్ ఇచ్చాం, 2021లో ఇచ్చాం, మళ్ళీ 2022లో ఇచ్చాం, 2023 ఇలా ఇస్తూనే ఉన్నాం. కానీ డిఆర్ఎం గారు కానీ రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఎందుకు స్పందించట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. 6,000 జనాభా ఉన్న ఊరు
4 విలేజ్లకి కనెక్టివ్గా ఉన్న ఊరు. ఇంత ఊరికి ఫస్ట్ మైనస్ 2.8 మీటర్లు, అంటే ఒక 108 వెహికల్ లారీలు రాలేని బ్రిడ్జి ఇవ్వడం ఒకటి తప్పు అయితే, రెండవది నడిసే తోవలో నిత్యం నీరు పారేది గడ్డ పక్కనే ఉంది. ఈ గడ్డ పక్కన మరి ఎలా ప్రపోజ్ చేస్తారో ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. అసలు ఈ గ్రామాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారనేది మాకు తెలియట్లేదు. గోడ కట్టారు, గోడ కట్టడం అనేది మా ప్రజల శ్రేయస్కరమే, మేము దానికి అంగీకరిస్తాం. కానీ ప్రజలు ఏ విధంగా నడుస్తారు, ఎందులో నుంచి నడుస్తారనేది మినిమము రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఒక అవగాహన లేకుండా ఇంత దూరంలో కట్టి ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు గ్రామ యువత కానీ మహిళలు కానీ ఎంత సమర్థంతో దాన్ని చూడడానికి నిదర్శనం. అయితే మేము మేడుకునేది ఒకటే, ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళ సైడ్ నుంచి అంతా బాగానే ఉంది, కానీ రైల్వే డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మేము కోరుతుంది ఏంటంటే, మాకు నడిసే మార్గాన్ని అది వాక్వే రూపంలో ఇస్తారా, ఫోటో రూపంలో ఇస్తారా, ఏ రూపంలో అయినా మా గ్రామ పెద్దల తరపు నుంచి కానీ మా యువత తరపు నుంచి మా మహిళల తరపు నుంచి మేము కోరుకుంటున్న దానికి ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్ దీని మీద స్పందించి తీరాలి. లేదని ఇలా ఉంటే దీని దానికి కార్యదర్శి ఈరోజు ప్రారంభమైంది. శుభసూచకంగా మేము అనుకుంటున్నాం. వర్షం కూడా పడింది. ఇక్కడ నుంచి కార్యాచరణ మా పెద్దలతో కలిపి మా యువతతో కలిపి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము సంకల్పిస్తున్నాం. ఈరోజు చూశారు కదా, రానున్న రోజుల్లో ఏదైతే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయకపోయినా, దీని సమస్య పరిష్కరించకపోయినా రానున్న రోజుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని డైరెక్ట్గా ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారంటే ఇది నార్మల్ విషయం కాదు. కన్ఫామ్గా అధికారులు ఏదైతే ఈ ప్లేస్లోకి వచ్చి చెక్ చేసి ఇమీడియట్గా దీని యొక్క సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే యువత తరపు నుంచి ఎవరైనా అడిగే ప్రయత్నం చేద్దాం. మన జన సైనికుడు రాజాని అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీడియా వాళ్ళకి, ఇంతగా భారీగా వచ్చిన మంగళపాలెం యువతకు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంగళపాలెనికి ప్రధాన వాటర్ సమస్య అనుకున్నాం, ఇప్పటివరకన మంచినీటి సమస్య అనుకున్నాం. ఇప్పుడు ప్రధాన రహదారి కూడా సమస్య అయింది. దీన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పెద్దలు, యువత, ఇది మనం అంతా ఒక పూర్తి చేసుకునే కార్యక్రమం పూర్తి అయ్యే వరకు ఇదే కసి మీద ఉండి మనమైతే విజయవంతం సాధించాలని ఇక్కడికి వచ్చిన యువతను ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే మనం ఇప్పటివరకు పెద్దలతో మాట్లాడడం, యువతతో మాట్లాడడం, ఎవరైనా మహిళలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి, ఇక్కడ బళ్ళు అయితే ఆపి ఉన్నాయి, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీది మంగళపాలెం కదా? మీది మంగళపాలెమేనా? రోజు ఎలాగ వెళ్తున్నారు, మీ ఇబ్బంది ఏంటి ఒకసారి చెప్పండి. కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. చెప్పండి అమ్మా, మీరు రోజు నడుచుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కనీసం ఇన్నాళ్ళైతే దగ్గర ఉండేది, నీళ్ళు అయితే తెచ్చుకున్నారు. నీళ్ళకి ఇబ్బంది మాకు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడడంలోని అందరికీ బళ్ళు ఉండవు. ఎవరో పిల్లలు ఉంటారు, వాళ్ళు రోజు ఉదయం కాలేజీలకు వెళ్ళిపోతారు, డ్యూటీలకు వెళ్ళిపోతారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ దారికి? అది మీరు పెద్దలందరూ ఏమి నిర్ణయిస్తారో దాన్ని కలగారు చేయండి. అయితే చూశారు కదా, మంగళపాలెం గ్రామ ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఏదైతేనేమి రైల్వే అధికారులు అవనివ్వండి, ప్రభుత్వం అవ్వండి, ప్రభుత్వ ప్రతినిధులు అవ్వండి, ఈ విషయంలో సరైన తీర్పు కానీ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటూ ఎంతమంది యువత వెనుతిరిగే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంకి ఆల్రెడీ ఎవరైతే ఎంపీ శ్రీభారత్ ఉన్నారో, ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఉన్నారో, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. వాళ్ళు ముందుకొచ్చి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి FDP న్యూస్. మరిన్ని వివరాలు మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.